హాయ్ అండి. నమస్తే. లగ్న బ్రహ్మ మైండ్ సెట్ ఛానల్. ఈరోజైతే ఇక మన ఛానల్‌లో ఎక్కువ శాతం శాలరీ పీపుల్స్, దాదాపు నియర్లీ 80% అయితే శాలరీ పీపుల్స్. కానీ ఆ శాలరీతోనే నడుస్తుంటది లైఫ్. కానీ మంత్ చివరికి వచ్చేసరికి ఖర్చులకి ఇబ్బంది పడుతూ ఉంటాం ఫ్రెండ్స్. సో శాలరీ మీద డిపెండ్ అయినప్పుడు ఒకసారి ఏదైనా పెద్ద సమస్య ఫైనాన్షియల్‌గా ఏదైనా ప్రాబ్లం కానీ హెల్త్ ఇష్యూస్ కానీ వచ్చినప్పుడు ఇప్పుడు కొలాప్స్ కావడం జరుగుతుంది. కాబట్టి శాలరీ కాకుండా అదనపుగా సైడ్ ఇన్కమ్ ఎలా చేసుకోవచ్చు అనేది అయితే ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చాలామంది పీపుల్స్ అయితే యొక్క శాలరీ వస్తున్నంత వరకు అయితే అదర్ థింక్ ఏం చేయరు, జాబ్ నడుస్తూ ఉంటుంది ఫ్రీగా హ్యాపీగా. ఆ జాబ్ అయిపోయిన తర్వాత మిగతా టైంలో మనం సాధారణంగా స్పెండ్ చేస్తూ ఉంటాము ఫ్రీగా. కాబట్టి ఈరోజైతే స్మార్ట్ పీపుల్స్ డెఫినెట్గా అదనపు సోర్స్ ఇన్కమ్కి అయితే ట్రై చేస్తుంటారు. ఈరోజైతే ఇక సైడ్ ఇన్కమ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. ప్రధానంగా మనకు ఫస్ట్ శాలరీ సోర్స్ ఇన్కమ్ సోర్స్ వచ్చేసి శాలరీ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఎలిజిబిలిటీ బట్టి ఒక జాబ్ అయితే చేస్తుంటారు. ఆ యొక్క ఇన్కమ్ సరిపోక కొన్ని సందర్భాలు మనం ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇక సైడ్ ఇన్కమ్ అయితే చేయాలి డెఫినెట్గా. ఎందుకంటే ఫ్రెండ్స్, జాబ్ అనేది పర్మనెంట్ కాదు, అలాగే బిజినెస్ అనేది కూడా పర్మనెంట్ కాదు, అలాగే హెల్త్ కూడా పర్మనెంట్ కాదు ఫ్రెండ్స్. కానీ ఖర్చులు మాత్రం పర్మనెంట్, ఎప్పుడు కూడా మనకి ఉండకుండా ఉండవు. ఎలాంటి సందర్భంలో కూడా మనకు ఖర్చులు అయితే డెఫినెట్గా ఉంటాయి. కాబట్టి ఆ ఖర్చును అధిగమించేలాగా మనం అదనపు సోర్స్ అయితే మనం జనరేట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఈ థింకింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైనా చెక్ చేసుకోవచ్చు ఇన్నర్గా, మనం ఏదైనా చేయాలి అని అనుకుంటూ ఉంటారు, కానీ అది మొదలు పెట్టడానికి ఆలోచన చేస్తుంటారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా స్కిల్ ఉంటుంది అడిషనల్ ఇన్కమ్ చేయడానికి. ఎందుకంటే టైం అనేది ఫ్రీ టైంలో మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకున్నప్పుడు అది స్లోగా రన్ అవుతూ కొద్ది కాలానికి స్ట్రాంగ్గా బిల్డప్ అవుతుంది. అందులో ప్రధానంగా మనకు ఏదైనా స్మాల్ బిజినెస్, మీకు ఇంట్రెస్ట్గా ఉన్న ప్రతిదీ, డ్రై ఫ్రూట్స్ కావచ్చు, అలాగే క్లాత్స్ బిజినెస్, అలాగే లేడీస్కి అయితే ఇది ఎంబ్రాయిడరీ సంబంధించి, అలాగే బ్యూటీ పార్లర్, టైలరింగ్, ఇలా వాళ్ళ ఫ్రీ టైంలో వాళ్ళు స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేసుకొని ఒక ఫ్యూచర్లో ఒక స్ట్రాంగ్ అది బిల్డప్ చేసుకోవచ్చు సైడ్ ఇన్కమ్. ఇంకొకటి ప్యాసివ్ ఇన్కమ్ ఫ్రెండ్స్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం నిద్రపోతున్న టైంలో కూడా మనీ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. అది వచ్చేసి మనకి ఇంటి రెంట్స్, అలాగే మనకి ఏదైనా బల్క్లో అమౌంట్ ఉన్నట్లయితే దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం. మంత్లీ ఇన్కమ్ స్కీమ్, ఫస్ట్ ఆఫ్ బెస్ట్ ఇన్కమ్ స్కీమ్ ఉంది, ఆల్రెడీ దాని గురించి కంప్లీట్ వీడియో అయితే చేశాం ఫ్రెండ్స్. మంత్లీ ఇన్కమ్ స్కీమ్ చూడండి ఒకసారి వీడియో. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్, ఒక చిన్న సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకున్నట్లయితే అది స్టార్టింగ్లో స్లోగానే ఉంటుంది ఫ్రెండ్స్, తర్వాత ఒక హై కార్పస్గా జనరేట్ అవుతుంది మ్యూచువల్ ఫండ్స్. అలాగే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రీలాన్సింగ్, డిజిటల్ నాలెడ్జ్ ఉంటుంది ఎక్కువ శాతం. అలాంటి వాళ్ళు ఫ్రీలాన్సింగ్ కానీ అఫిలియేట్ మార్కెటింగ్ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. సో ఇలా శాలరీ ఒక్కటే కాకుండా సైడ్ ఇన్కమ్, అలాగే ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకున్నట్లయితే మనకి ఒక ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అనేది లేకుండా చాలా ఫ్రీగా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైనా మీరు చేయాలి ఒక సైడ్ ఇన్కమ్కి సంబంధించిన థాట్ అండ్ మైండ్లో ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా అది కార్యరూపం చేసినట్లయితే అది దాని రిజల్ట్ అనేది వస్తుంది. కానీ టైం పడుతుంది, కానీ స్లోగా మాత్రం అది ఒక స్ట్రాంగ్ అసెట్గా అయితే మనకి జనరేట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనకి వీడియో నుంచి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.